ఇంటికి అది కాదు ఎండ పోస్ట్ పెట్టేస్తారు ఇప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళిన తర్వాత పక్కన పెట్టి. గ్రామంలో ఈ హాస్పిటల్ వచ్చి 3 సంవత్సరాలు అయినా పేషెంట్లు రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేయడంతో ఇక్కడ మండల ప్రెసిడెంట్ గారి సహకారంతో అదేవిధంగా ఎంపీడీఓ గారిని అందరినీ కలిసి కలెక్టర్ గారి నోటీసులు పెట్టి ఈ అర్జెంట్ వర్క్స్ అన్ని కూడా చేయించడం జరుగుతోంది. రానున్న రోజుల్లో కూడా గడిచిన 3 సంవత్సరాల్లో మనం ప్రజలకు మనం ఏం చేయలేకపోయిన బాధతో అందరూ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అదేవిధంగా సర్పంచులు కానీ అన్ని నిధుల్ని కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం మనం చూసాం. ఈరోజు పంచాయతీలకు వచ్చిన నిధులు పంచాయతీలు 15th ఫైనాన్స్ నిధులు అలా ఉంచే విధంగాను, ఎస్సీ ఎస్టీ సప్లైన్లో నిధులను ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఖర్చు పెట్టే విధంగాను ఒక నిర్మాణాత్మకమైన రాజ్యాంగం రాబోతూ ఉంది. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించండి. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకంటే మనం గొడవపడి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. మీ గొడవలు ఉంటే మీరు పార్టీలో చూసుకోండి, పార్టీలు కొట్టుకోండి, సమస్య లేదు. కానీ ప్రజల్లో మన వల్ల నలిగిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను కూడా అసలు పార్టీలు అనేది పక్కన పెట్టి మన అభివృద్ధి దిశగా మనం ప్రయాణం చేయాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో మంచినీళ్ళు అయితే టోటల్ పొల్యూట్ అయింది. మరి మండల ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ 40 చోట్ల మనం ఫిల్టర్ పెట్టి డబ్బులు ఇస్తే క్లీన్ చేసుకోకుండా అంటే 1 సంవత్సరం కాదు, ఎక్కువ రోజులు వస్తుంది. అంటే సరిగ్గా పని చేయలేదని అర్థం. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఎక్కడ కూడా ఖచ్చితంగా ఫిల్టర్ బెడ్లు బయట కాంట్రాక్టర్కి ఇవ్వండి, మీ పర్యవేక్షణలో పని చేయించుకోండి, గ్రామ ప్రజలు కమిటీగా ఉండడం అవసరం అయితే. అంతేగాని మళ్ళీ ఇప్పుడు ఫిల్టర్ బెడ్ డబ్బు ఇచ్చి మళ్ళీ ఇవ్వాలంటే డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజులు ఎన్ఆర్జీసీ నిధులు కానీ, 15th ఫైనాన్స్ డబ్బులు కానీ, జలజీవన్ మిషన్ కానీ, నరేగా కానీ అన్ని బోల్డ్ అనే నిధులు మనం తెచ్చుకోవచ్చు. మనం అదే పనిలో ఉండాలి. కాకపోతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్ని చోట్ల కూడా అన్ని పల్లెటూర్లు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్ఆర్జీఎస్ నిధుల్ని మరింత పనులు చేయించి ఆ నిధులు మరింత వాడుకోమని చెప్తా ఉన్నారు. నరేగా నుంచి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ ఇవన్నీ మనం మోటివేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పల్లెటూర్లు అభివృద్ధి చెందుతాయి. జగనన్న కాలనీలోకి వెళ్తే దుర్భరమైనటువంటి పరిస్థితి. చాలా ఎస్సీ కాలనీలో అయితే సిల్ట్ కూడా తీయలేని పరిస్థితి. సర్పంచ్ జేబులో డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పంచాయతీ నిధులు మనకి ఏదో ఆర్థిక సంఘం నిధులు మనకు వదిలేస్తాయి, ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు మనకు వదిలేస్తాయి, కట్టిన పన్నులు డబ్బులు మనకు వదిలేస్తాయి. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాక మన మెంబర్స్ అందరూ కలిసి మనం చేసుకోవచ్చు. కానీ దాని భిన్నంగా గడిచిన 5 సంవత్సరాలు జరిగింది. మళ్ళీ అలా జరగకుండా ఈ కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఎలాంటి ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళకి కార్డు ఇవ్వకూడదు అనేది ఉండదు. ఎలాగ ఇదివరకు ఏమన్నా తప్పులు చేస్తుంటే దాని పనిష్మెంట్ కూడా ఆ రకంగానే ఉంటుంది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాం, మనం వేలే చూపించకూడదు, ప్రజల డబ్బు కోసం ఆశించకూడదు. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి తప్ప పంచాయతీ నుంచి కానీ లేకపోతే ప్రజలు కట్టిన పన్నుల నుంచి కానీ మనం ఆశిస్తే మన జీవితం అక్కడితో ఎండింగ్ అయిపోతుంది. ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు, ఆ నమ్మి ఓటేసినందుకే మనం ఇంత కష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే మెజార్టీ ఇచ్చారు, మెజార్టీ కాదు, అది పెద్ద గుదిబండి మెల్ల వేశారు.